భాషా సాంస్కృతిక శాఖ మరియు లేఖని రచయిత్రుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో మాతృదేవోభవ పురస్కారాల వేదిక. లేఖని రచయిత్రుల వేదిక అత్తులూరి విజయలక్ష్మి అధ్యక్షురాలు. సేవా కార్యక్రమాల్లో వివిధ రంగాల్లో అందించిన వారికి మాతృదేవోభవ పురస్కారాలు అందజేశారు. ఎంతెంత సాహసాలు చేస్తే ఒక కుటుంబాన్ని వదిలి ఈ ప్రపంచం కోసం, దేశం కోసమో, రాష్ట్రం కోసమో, జాతి కోసం సంపూర్ణమైనటువంటి మానవ జాతి కోసం, విశ్వశ్రేయస్సు కోసం ఒక మహిళ సాధించిన విజయాలు అపూర్వం. అలాంటి శక్తికి ప్రతీకలుగా వెలుగుతున్న మీ అందరికీ వేదికాముఖంగా నమస్కరిస్తూ స్వస్తి. వాస ప్రభావతి గారు, ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఆధ్వర్యంలో స్థాపించిన లేఖిని సంస్థ ద్వారా వాళ్ళ మాతృదేవోభవ పురస్కార సభ జరిగింది. ఇందులో పురస్కారం అందుకున్న నేను దుర్గా జయశ్యామల గారు ద్వారా పురస్కారం అందుకున్నాను. ఈ సభ ద్వారా మొదటే నేను కథా బహుమతి అందుకున్నాను. పురస్కారం వచ్చింది. వీళ్ళు అనేక కార్యక్రమాలు చాలా గొప్పగా ముఖ్యంగా రచయితలు మీరు ప్రోత్సహించడం కోసం జరుపుతున్నారు. సో మీరు చేసిన రచనలు ఏంటి? నేను చేసిన రచనలు నేను ఆల్మోస్ట్ 150 కథల దాకా రాశాను. అన్ని సంస్థలు నా మొదటి బహుమతి లేఖి ద్వారా అందుకున్నాను. ఆ తర్వాత కథామంజరి, రవళి, మనతెలుగు.com, సహరి, ఇంకేముంది, పాలపిట్ట, మరి అన్నిటికన్నా గొప్ప పేరునిచ్చిన రచన చాలా అన్నిటికన్నా గొప్ప పేరునిచ్చిన రచన ఏంటంటే ఎల్లయ్యమ్మ ఒడి అని చెప్పి, ఒక జైలు నుంచి ఒక అనివార్య కారణాల వల్ల జైల్లో ఆమె జైలు తప్పుకి వెళ్ళిన ఒక స్త్రీమూర్తి తన బిడ్డని కాపాడుకోవడం కోసం జైలు నుంచి బయటకు వచ్చేసి చంటి పిల్లని వదిలేసి వీళ్ళు పోలీసులు తీసుకెళ్ళిపోతారు అన్నమాట. మళ్ళీ జైల్లోకి వెనక్కి వచ్చి నేను ఇక్కడి నుంచి బిడ్డ కోసం వెళ్ళిపోయినయ్యా అనుకుంటూ మళ్ళీ వాళ్ళని బతిమళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఇది నిజంగా జరిగిన గాథని ఆధారంగా చేసింది కదా, దీనికి నాకు చాలా గొప్ప పేరు వచ్చింది. సో మీకు మీ పేరు చెప్పి, నా పేరు మీకు ఏం అవార్డు వచ్చింది, ఎందుకు వచ్చింది, మీ హిస్టరీ చెప్పండి. నా పేరు సరస్వతి. నేను టీచర్గా 1962లో అపాయింట్ అయితే అప్పట్లో మన బాలగేయాలు అవి ఏముండకపోయేది. మా అమ్మ చెప్పినటువంటి కొన్ని గేయాలు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునేది. ఆ గేయాలు చెప్పేది నాకు. ఏంటి, ఒక మచ్చుకు ఒకటి ఉందని చూపిస్తా. చిన్న చెంబులోన చీకాయ ఉదకంబు, అల్లంబు బెల్లంబు అరటిపండు, తేనెలో మాగిన తీయ మామిడి పండు, అమ్మరో నాకింత బువ్వవిడు, బువ్వలేదుర కొడుక బుద్ధిమంతుడవైతే చల్లదాగి పోర చదువుకోను, చల్లదాగితే నాకు సలిమబ్బులొచ్చును, పాలన్న వయ్యవే భాగ్యశాలి, పాలు లేవుర కొడుక పగటిపూటొస్తేవి, పొద్దునన్న రార బుద్ధిమంత. అది తల్లి ఒక కొడుకు చెప్తున్నదన్నమాట. ఈ పాట మా అమ్మ నాకు చెప్తే, పిల్లలకు చెప్తే ఇది ఇంత పొడుగున్నది కాబట్టి వాళ్ళు నేర్చుకోలేకపోయింది. ఇంకొకటి, కాకర ఏటికి ఉదకం చేకొని ఓ కొమ్మ నిమ్మ చెట్టు పోయేవే, కాకర పువ్వులు పూసి నిమ్మ కాయలు కాసు అనేది అదొక చిన్న గేయం. ఇక మా స్కూల్ ఎట్లుండేదంటే, అప్పట్లో స్కూళ్ళు లేవు. నేను పోయిందే కొత్తగా స్కూలు. ఆ ఊరోళ్ళు ఒక స్కూల్ కట్టించింది. 2 నిట్టాళ్ళు వేసి, ఇప్పుడు మన ఒక స్కూలు క్లాసు రూమ్ అంతా ఉండేది. అది చుట్టూ గోడలు ఉండేది. గోడల నుంచి చూస్తే బయట ప్రపంచం అంతా కనపడేది. అయితే అది ఎక్కడ బయట, ఊరు బయట కడితే ఆ ఊరు బయట అన్నీ చేలు, జొన్న చేళ్ళు, కంది చేళ్ళు, సద్ద చేళ్ళు అవి ఉండేది. అక్కడక్కడ చెట్లు కూడా ఉండేది. ఏంటి, జామ చెట్లు, సీతాఫలాలు, మరి ఇంకా మామిడి చెట్లు, అలాంటి చెట్లు ఉండేవి. ఆ చెట్ల మీద అప్పుడప్పుడు కొన్ని పక్షులు వచ్చి వాలేవి. అయితే అప్పుడప్పుడు ఒక చిలుక కూడా వచ్చేది. చిలుక వచ్చే వరకు పిల్లలకి ఎంతో సంతోషం అయ్యేది. చుట్టూ నుంచి చూస్తున్నారు కదా, ఆహ్లాదకరమైన వాతావరణం.
ఆ చిలుకను చూసి ఇట్లా ఇట్లా చప్పట్లు కొట్టుకుంటా ఎగురుతుంటా ఆ చిలుక ఎగిరిపోయి అట్లా చిలుక గురించి ఎదురు చూసేది పిల్లలు ఎప్పుడు వస్తుందా. అయితే ఈ చిలుక మీద ఇంత ప్రేమ ఉన్నది కదా వీళ్ళకు పిల్లలకని ఆ చిలుక మీద ఒక పాట రాయాలని ఆ పాట రాశారన్నమాట. చిట్టి చిలకమ్మ చిన్ని చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటలోకి వెళ్ళావా, పండు తెచ్చావా, పాపాయికి ఇచ్చావా, గూట్లో పెట్టావా, గుటొక్కు మింగావా అని చెప్తే మంచిగా చప్పట్లు కొట్టి పిల్లలందరూ బాగా ఒక 2-3 రోజులు చెప్పగానే కంఠస్థం చేసిండు. ఇంటికి పోతారు కదా, ఇంటికి పోతే తల్లిదండ్రులు టీచర్ గారు ఏం చెప్పినారు అయ్యాలంటే ఇట్లా పాటలు చెప్పింది పాట చెప్పిన చదివినిపిస్తే అబ్బో వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సంతోషం. మా కొడుకు పాట నేర్చుకొని వచ్చినని ఇంకో తండ్రికి ఇంకో తండ్రికి ఇట్లా అది అవార్డులు మీకు ఇదేనా అంతకు ముందే ఏమన్నా వచ్చినాయా అమ్మ? అవార్డ్స్ ఇంతకు ముందే ఏమన్నా వచ్చినాయా? ఇదే అవార్డా? అవార్డ్స్ అంటే ఇక అన్నీ ఇప్పుడు మన టీచర్ ఆర్కే టీవీ వాళ్ళు ఇది చేసుకున్నారు. ఏంటి రిటైర్డ్ టీచర్గా రిటైర్డ్ తనకు చాలా వచ్చినాయి. శిశిరధ్వని రాశాను. తర్వాత కళనేత తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు రాశాను ఉద్యమం ఏంది శిశిరధ్వని. ఆ తర్వాత నా యొక్క జీవిత చరిత్ర మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, నా జీవితంలో ఎట్లా జరిగింది, ఎట్లా మలుపు జరిగింది అనేది రాశాను. 7 తరాల ఆడవాళ్ళ మహిళల ఆత్మకథ, కష్టాలు సుఖాలు. రాధికా దాసు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ వారు లేఖిని రచయితల వేదిక సంయుక్తంగా నిర్వహించిన మాతృదేవోభవ పురస్కారాల వేడుకలో ఈరోజు ఈరంకి సత్యవతి స్మారక పురస్కారాన్ని వాళ్ళ తనయ్య అయిన ఈరంకి ప్రమీలారాణి గారు నాకు అందజేశారు. ఈవిడ రచనలు తెలుగు నవలలు కథలు చాలా రాశారు. అయితే నేను కథలు కథానికలు అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో కథలను నవలను సాహిత్యాన్ని ఆడియోగా చేసి వినిపిస్తుంటాను. ఆ క్రమంలో నాకు రచయితలందరూ పరిచయము. ఆ క్రమంలో ఈవిడ నాకు పురస్కారాన్ని అందజేశారు. దానికి నేను చాలా కృతజ్ఞరాలని, ధన్యవాదాలు. రాధికా మనోహరం అని 2021లో ఒక కథానిక రాశాను. దానికి కుంభనాపల్లి గణపతిరావు గారు అటు పెద్ద రచయితల దగ్గర నుండి నాకు మంచి ప్రశంసలు, అభినందనలు, ఆశీర్వచనాలు లభించేవాడి. ఇది మేడం కూడా ఆశీర్వదించి నాకు ఇస్తున్న పురస్కారం. నమస్కారం, నా పేరు ఈరంకి ప్రమీలారాణి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుని, ఇప్పుడు విశ్రాంత ఉపాధ్యాయుని. ప్రవృత్తి రచనలు చేయడం. ఇప్పటివరకు 9 నవలలు, 65 వరకు కథలు మనకు ప్రచురణ జరిగింది. అయితే నా పరిచయం రాధికనే చేసుకున్నారు. ఆవిడెవరో నాకు తెలియకపోయినా తర్వాత నా నవలలవి ఆవిడ యూట్యూబ్ ఛానల్ కథలు కథానికలు చదవడం జరిగింది. అలా మీ ఇద్దరం ఆత్మీయులమయ్యాం. అమ్మ పేరు మీద పురస్కారం ఇవ్వాలి అంటే నాకు వెంటనే గుర్తొచ్చింది పేరు అయితే రాధిక అని. అందుకని ఆవిడకి ఇవ్వడం జరిగింది. మా అమ్మ అయితే ఆడవాళ్ళు ముందుకు రావాలి, అన్ని రంగాల్లో ముందుకు రావాలి, చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, మంచిగా ఉండాలి అని ఆవిడ కోరుకునేది. అందుకని లేఖిని సంస్థ ద్వారా ఇచ్చే ఈ పురస్కారాన్ని నేను ఇవాళ రాధికకి మా అమ్మ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఇది నాకు చాలా సంతోషదాయకం కూడా. ఎందుకంటే అమ్మ ఎక్కడున్నా కూడా చాలా సంతోషిస్తారు. ఆడవాళ్ళందరూ కలిసి ఇలా లేఖిని ఒక సంస్థను నడిపిస్తున్నందుకు ఆవిడకి చాలా ఆనందం కలుగుతుందని నేను భావిస్తున్నాను. నా కోరికను మన్నించి రాధిక ఈ అవార్డును స్వీకరించినందుకు వారికి నా కృతజ్ఞతలు. ఆ